అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలత కొంతవరకు తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రశాంతత అనేది కూడా తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో కానీ కుటుంబ నేపథ్యంతో కానీ ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామితో కానీ కుటుంబంలో మీతో ఉన్నత స్థాయి పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కానీ బయట ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత గౌరవం నమ్మకం ఉన్నప్పటికీ కూడా తెలియని వైరాగ్యంతో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలలో కొంత వైరాగ్యంతో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యమే శ్రద్ధ వహించాలి. మీ మీద మీరు కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన వ్యక్తులతో ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంబంధం లేని వ్యక్తులు అసలు ఏ రకంగానూ మీకు అకారణంగా మీతో ఘర్షణలకు అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ పై అధికారులతో కావచ్చు, మీ కింద సిబ్బందితో కావచ్చు, వారి సలహా సహకారం కోరుకుంటున్నప్పుడు ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అయిపోయే అవకాశాలు, ముఖ్యంగా ఏదైనా పుణ్య కార్యక్రమాల నేపథ్యంలో కానీ, ప్రయాణాలు కానీ, పుణ్యస్నానాలు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక కానీ, వారి యొక్క ఆశీస్సుల కొరకు చేసే ప్రయత్నాలకు కానీ, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, వాటికి సంబంధించి ఆకస్మికంగా ఖర్చులు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయితే సంఘంలో వ్యక్తులతో, ఉన్నత స్థాయి వ్యక్తులతో, లేకపోతే రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారు ఎవరితోనైనా సరే ఏదైనా పని సాధించుకోవడానికి, ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, స్నేహ సంబంధాల విషయంలో కూడా మొదలైన విషయాల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనిని నిదానంగా ముగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.